ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇలాగున వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు ఆశీస్సులు మీకు మెండుగా కలగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. చాలా సంతోషం. ప్రతిరోజు ఉదయాన్నే ఇలాగున ఈ సత్య సువార్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు చాలామంది మంచి రెస్పాన్సివ్గా ఉంటూ ఉన్నారు. చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. మీరు ఇతరులకు పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను దీవిస్తూ ఉన్నా, ఆశీర్వదిస్తూ ఉన్నా. నా వంతు నేను వీలైనంత విలువైనటువంటి ఒక వర్తమానములుగా మీకు అందిస్తూ ఒక మంచి వార్తగా మీతో పంచుకొనడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉదయాన్నే గనక ఈ కార్యక్రమాలని నేను ఇస్తూ ఉన్నాను గనక ప్రొద్దుటే ఒక కోప్పడేటువంటి మాటగానో, లేకపోతే దూషించేటువంటి ఒక మాటగానో, లేకపోతే శపించినట్లుగా మీరు ఎలాగైపోతారో అలాగైపోతారు, మీరు సరిగ్గా లేరు, మీ జీవితం సరిగ్గా లేదు, మీరు పాపిష్టి జనాంగం అని మనం తిట్టినట్టుగా మాట్లాడేదానికంటే వీలైనంత మటుకు దేవుడు నాకు ఇచ్చిన కృపావరం చొప్పున ఒక మంచి మాట మీతో పంచుకునడానికి, ఒక మంచి వార్త మీతో పంచుకునడానికి, ఈ సత్య సువార్తని మీతో పంచుకునడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. చాలా కాలంగా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తూ ఉన్నాను. చాలాసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావటం అనేటువంటి జరిగింది. ప్రభు చిత్తమైతే ఇంకా రానున్న దినాల్లో కూడా వెళతాను అనేటువంటి ఒక నమ్మకం నాకు ఉండి ఉన్నది. సో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్తాను. చాలామంది అఫ్కోర్స్ ఈ రోజుల్లో అయ్యా మేము ఇజ్రాయెల్ దేశానికి రావాలనుకున్నాము, ఎంత అవుతుంది, ఎన్ని స్థలాలు అక్కడ చూసేటువంటిది, ఎలా ఉంటుంది, ఏంటి, ఈ విషయాలు అడుగుతూ ఉన్నారు. నేను అంటే తప్పకుండా రండి, మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొద్దాం. డబ్బులు ఖర్చు అయినా కానీ జీవితంలో ఒక్కసారైనా మనం వెళ్ళి చూచి రావటం ధన్యకరమే, నేను కాదనట్లే, ఒక ఆశీర్వాదమే. అది కూడా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మించి నేనేమంటానంటే బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే, బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలి అనంటే ఖచ్చితంగా మనం ఆ ప్రదేశానికి వెళ్ళి రావాలి. ఈరోజు నాతో పాటు ఉంటున్న ఒక ఆత్మీయ కుమారుడు నాతో పాటు ప్రయాణం చేస్తూ నన్ను అడుగుతూ ఉన్నారు, డాడీ గారు ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అనగా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఏంటండి చాలా వ్యత్యాసమా, లేకపోతే ఏంటి అసలు అనేటువంటి రీతిగా అడిగినారు. అప్పుడు నేను అన్నాను, పాత నిబంధన అంతా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను గురించి తెలియచెప్తూ ఉన్నటువంటిది, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరి కొరకు జరిగినటువంటి ఒక కార్యాలని వివరిస్తుంది అని సింపుల్గా ఒక మాట చెప్పా. బట్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఆఫ్ కోర్స్ ఒకవేళ నిజానికి బైబిల్ గ్రంథాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన అనే రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే ఏదో ఒక్క మాటతో అంతలాగా అర్థమైపోయేది కాదు, లేకపోతే ఒక మాటతో మనం చెప్పేసి ఊరుకునేది కూడా కాదు. బట్ ఓవరాల్గా కూడా మనం ఆలోచన చేస్తే నేనేమంటానంటే ఈ బైబిల్ గ్రంథం అది పాత నిబంధనే కానివ్వండి, లేక క్రొత్త నిబంధనగా విభజింపబడినటువంటి క్రొత్త నిబంధన గ్రంథమే కానివ్వండి, ఇవి యాక్చువల్లీ వ్రాయబడింది ఇశ్రాయేలీయులను గురించి, ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడినటువంటి ఒక విషయాలు. పాత నిబంధన అంతా ఆల్మోస్ట్ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రగానే ఉంటూ ఉన్నది. క్రొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలీయుల గురించే వ్రాసిన వాళ్ళు ఇశ్రాయేలీయులే, యూదులైనటువంటి వాళ్ళే, వ్రాయబడింది ఇశ్రాయేలీయుల కొరకే. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి ఉన్నారు. ఈవెన్ అన్యజనుల కొరకు కూడా అనేటువంటి ఒక అంశం క్రొత్త నిబంధనలో కనబడుతున్నందు చేత ఆ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్న మాటలు మనం అందరం అన్వయింపజేసుకొని ఇది దాన్ని మనం విశ్వసించుట వలన ఈరోజు ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యొక్క ఆధిక్యత లేక ఆశీర్వాదం లేక అద్భుతాలు ఇవి మన సొంతంగా మనం తీసుకొని ఈరోజుని యేసు క్రీస్తునందు క్రీస్తును పోలి ఒక క్రైస్తవ బిడ్డలంగా మనం జీవిస్తున్నాం.
వీ డోంట్ బికమ్ జ్యూస్. యూదులము కావడం లేదు, మనం యూద మతంలోనికి మనం వెళ్ళడం లేదు. వాస్తవానికి ఆ రోజుల్లో కూడా కొంతమంది ఏమని తీసుకొని వచ్చారంటే, మీరు యేసుప్రభు నమ్ముకొని ఒకవేళ క్రైస్తవులుగానే కనుక మారాలి అని అంటే మొదట మీరు యూదులు కావాలి, యూదుల మతాచార ప్రకారంగా సున్నతి చేయించుకొని ఆ తర్వాతనే మీరు క్రైస్తవులుగా మీరు మారాలి అనేటువంటిది. అంటే పౌలు భక్తుడు దానిని కూడా ఖండిస్తాడు. అరే, సున్నతి అనేటువంటిది శరీరానికి చేయబడేటువంటి గోప్యంగా చర్మం కత్తిరించబడడం మాత్రమే కాదురా, సున్నతి మన హృదయానికి చేయబడాలి, మన హృదయం కత్తిరించబడాలి, మనం దీనులముగా తగ్గించుకోవాలి. అంతే తప్ప సున్నతి అని చెప్పేసి ఇలాంటి ఆచారం పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇంకొక ఆచారంలో తీసుకెళ్ళి ఇంకొక మతంలో తీసుకెళ్ళి ఆ మతంలో నుంచి మళ్ళీ క్రైస్తవులు అనేటువంటిదిగా తీసుకురావడం ఇది కాదు. అవివేకులారా, ఇంత తొందరగా మీరు ఎందుకు ఇలాగ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారని చెప్పేసి ఆ గలతీలో ఉన్నటువంటి ఆ బిడ్డలైనటువంటి వారికి పౌలు భక్తుడు ఖండిస్తూ రాస్తూ ఉంటాడు. సో వీ డోంట్ గో టు ఏ రిలీజన్. మనం ఒక మతానికి వెళ్ళట్లే. ఈనాటి కూడానండి యూద మతం అనేటువంటిది చాలా నిష్ట కలిగినటువంటి ఒక మతం. ఇప్పుడు కూడా వాళ్ళు ఆచరించేటువంటి ఒక ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క సాంప్రదాయాలు చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుందండి. సబ్బాతు అనేటువంటిది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అట్టి సబ్బాతు అనేటువంటి ఒక ఆచారంలో ఏ పని చేయరు. చివరికి ఈవెన్ వాళ్ళ కొరకు వేరే లిఫ్ట్ ఉంటుంది, వారికి సబ్బాత్ లిఫ్ట్ అని చెప్పేసి అని అంటారు. అంటే సబ్బాత్ దినాన్ని వారి యొక్క లిఫ్ట్లోనికి వెళ్ళి ఏ లిఫ్ట్లోనికి ఏ అంతస్తులోనికి వెళ్ళాలో అనే ఆ బటన్ కనుక నొక్కితే వాళ్ళు ఒక పని చేసినట్టేనంట. అందుచేత వాళ్ళు బటన్ నొక్కకుండా తిన్నగా లోపలికి వెళ్తారు, నిలబడతారు అలాగన. తర్వాత దాని అంతటా అదే ఒక్కొక్క అంతస్తుకి వెళ్తూ ఉంటుంది. ఆ అంతస్తుకి వెళ్ళి వచ్చిన ప్రకారంగా వాళ్ళ వెళ్ళవలసినటువంటి ఒక అంతస్తులోనికి వచ్చినప్పుడు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అంతే తప్ప లిఫ్ట్ కొరకు బటన్ నొక్కరు, లిఫ్ట్లోకి ఎక్కిన తర్వాత ఏ అంతస్తుకి వెళ్ళాలో ఆ బటన్ నొక్కరు, కెమెరా క్లిక్ కొట్టరు, కారు ఇంజిన్ స్టార్ట్ చేయరు. అబ్బో, ఎలాగున్న మత నిష్టను గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళ మతమే మతమైన భావం. కానీ ఈరోజు నీ క్రైస్తవ్యంలో నా ప్రియ స్నేహితులారా, మనం మతము అనే రీతిగా మనం రావద్దు. నిజానికి ఎప్పుడో కాన్స్టెంటైన్ అయినటువంటి ఒక చక్రవర్తి గారు క్రీస్తు శకం 300 సంవత్సరాల కాలంలో అప్పటికి క్రైస్తవ్యానికి చాలా గొప్ప హింసలు అనేటువంటివి కలుగుతుందంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడే వాని యొక్క తల్లి అనగా హెలెనమ్మ గారు యేసు ప్రభుని అంగీకరించినందుచేత ఆమెను బట్టి ఈయన కూడా యేసు ప్రభు అంటే అభిమానం పెంచుకొని తన యొక్క యుద్ధాల్లో ఆయన కూడా విజయం కలిగినందుచేత ఆయన యొక్క నమ్మికను బట్టి ఆయన డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమ్ యొక్క చక్రవర్తి మొత్తం సామ్రాజ్యం అంతటినీ పరిపాలిస్తూ ఉండేవాడు. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అన్నట్టుగా అప్పుడు రోజుల్లో వాళ్ళకు ఉండినటువంటిది. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అది మనం మాట్లాడుకుంటూ అనేటువంటి జరుగుతుండేది. సో ఆ రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని ఎక్కువ శాతం పరిపాలన చేసినటువంటి వాళ్ళు రోమీలైనటువంటి వాళ్ళు కనుక, సో అట్టి రోమీలైనటువంటి చక్రవర్తి చెప్పారు కనుక ఆయన డిక్లేర్ చేసిన మాట ఏంటంటే క్రైస్తవ్యం అనేటువంటిది కూడా ప్రపంచ మతములలో ఇది ఒక మతము అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి క్రైస్తవ్యాన్ని ఒక మతముగా భావించినారు. ఇదనాన్ని ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా క్రైస్తవం మీద కొంచెం అక్కసు పెంచుకొని, క్రైస్తవ్యం మీద ఒకవేళ ఆయాసం పెంచుకొని, క్రైస్తవ్యం అనేటువంటి దాని విషయంలో ఒకవేళ కోపతాపాలు పెంచుకొని ఈ క్రైస్తవులను అని చేయాలి, క్రైస్తవులను కొట్టాలి, క్రైస్తవులు ఇలాగనే శిక్షించాలి, క్రైస్తవులను ఇలాగనే హింసించాలి, క్రైస్తవుల చర్చిల మీద దాడులు చేయాలి, క్రైస్తవ పాస్టర్ గారుల మీద దాడులు చేయాలి అనేటువంటి రీతిగా ఒకవేళ మతపరంగా రెచ్చిపోతుందంటే నేను చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నాను, ఫ్రెండ్స్, క్రైస్తవ్యం అనేది మతము కాదు. మన జీవితాన్ని, మన బ్రతుకులను, మన యొక్క భవిష్యత్తును మార్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి నిత్య జీవములోనికి నడిపించే మార్గం ఇదండి క్రైస్తవ్యం అంటేను. ఈ లోకంలో బ్రతికే బ్రతుకు మనకి ఒకవేళ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు. ఇప్పుడు రోజుల్లో మనం తింటున్న తిండిని బట్టి అంతకాలం కూడా బతుకుతామని చెప్పలేం లేండి. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఒకరిద్దరు 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే కనుక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఒక దీర్ఘాయుష్ని బట్టి దేవుని స్తుతించాలి, వాళ్ళకు కూడా మనం గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమించి అమ్మానించాలి. బట్ యూజువల్లీ మనకు ఉన్నటువంటి బ్రతుకు కొంతకాలం. ఆ తర్వాత మానవమాత్రులమైన మనమందరం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు, ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టక తప్పదు. అలాగున ఈ దేహాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మనం వెళ్ళవలసినటువంటి ఒక గమ్యం ఉందని చెప్తుంది నా బైబిల్ గ్రంథం. మన జీవితం మరణము తర్వాత అది అసలైనటువంటి ఒక జీవితం ఉంటుంది అని ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మరలా తిరిగి మనం పుడతామని కాదు, లేకపోతే మరలా తిరిగి మనం ఇంకొక రూపంలోనికి వెళతామని కాదు. కానీ ఈ ఆత్మ ఎంతవరకు సువార్తరాజు అనేటువంటి ఒక శరీరములో సువార్తరాజు అనే పేరుతో ఉండినటువంటి ఈ ఆత్మ, లోపల ఉండినటువంటి ఒక ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత
ఆ ఆత్మ ఒక నిద్రాస్థితిలో ఉండి ప్రభు రాకడ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు నిద్ర మేల్కొన్నటువంటి వారుగా, నిద్ర నుంచి లేచినటువంటి వారముగా లేచి ఆ ప్రభువుని ఎదుర్కొని ఆ ప్రభువుని కలుసుకొని సదాకాలము ప్రభుతో ఉండేటువంటి ఒక భాగ్యం ఇంతకాలం అని లేదు. అది అనంతమైనటువంటి ఒక కాలం, ఆ దేవునితో ఉండేటువంటి ఒక కాలం, ప్రభుతో గడిపేటువంటి ఒక కాలం. అద్భుతం అండి, సూపర్ అండి. అట్టి జీవితాన్ని గురించి తెలియజెప్తుంది క్రైస్తవ్యం అనేటువంటిది. మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచారని ఆ ప్రభునందు మనం విశ్వసించినట్లయితే, వెదర్ జ్యూ ఆర్ ఎ జెంటైల్, యూదుడే కానివ్వండి, అన్యుడే కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక యూదులు, ఇస్రాయేలీలే కానివ్వండి, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులమే కానివ్వండి, మరి ఏ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశీయులే కానివ్వండి, ఎవరైనా సరే యేసునందు మన విశ్వాసం ఉంచినప్పుడు వారికి నిత్య జీవం అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనకు ఒక నిరీక్షణ, మనకు ఒక గమ్యం, మనకు ఒక గురి అనేటువంటిది కలుగునట్లుగా తెలియజెప్తుంది ఈ బైబిల్ గ్రంథం. అలాంటి విషయాల్ని నమ్ముతుంది ఈ క్రైస్తవ్యం అనేటువంటిది. అంతే తప్ప స్నేహితులారా, మతం కాదండి. అనవసరంగా మనం అపోహలు పెట్టుకొని ఈ క్రైస్తవ మతం అంటే కులాలు లేకుండా చేసేస్తున్నారు, ఈ క్రైస్తవ మతం అంటే ఇలాగెలా చేస్తున్నారు, ఈ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించేసుకుంటారు. ఏమండి, ఈ దేశంలో పుట్టిన మనం అందరం ఈ భారతదేశీయులమండి. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. నేను బయటికి వెళ్ళేటప్పుడు, నేను తీసుకొని వెళ్ళేటప్పుడు బిడ్డల్ని దాదాపు 40 మందిని ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళి నేను ఇదే చెప్తూ ఉన్నట, ఎక్కడ ఎవడో మన దేశాన్ని గురించి అన్యాయంగా వేరొక విధంగా మాట్లాడడానికి వీల్లేదు. అది నేను ఇష్టపడను. అందుకే నేను నేర్చుకోండి. మనం వెళ్ళేటప్పుడు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి దాటి ముందుకు వెళ్ళకండి. దొమ్మిగా అందరూ కలిసాక ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక గేట్ దాటేటప్పుడు అలా దాటకండి. ప్రతి ఒక్కొక్కరు కూడా మన యొక్క గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఎవడు వాడే యొక్క భాషలో ఈ ఇండియన్స్ ఇంతే చేచి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు అనేటువంటి రీతిగా మనల్ని గురించి చెడ్డగా, నీచంగా మాట్లాడడానికి మనం అలా అవకాశం ఇవ్వద్దు అనేటువంటి రీతిగా వాళ్ళకి నేను నేర్పించుకుంటాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. నేను ఈ దేశంలో పుట్టాను. ఈ భారతీయుడిగా నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉంటా, అతిశయిస్తూ ఉంటా. నా విశ్వాసములో యేసుని నమ్మి ఉన్నాను కనుక విశ్వాసమును బట్టి నాకు అందరూ సమానంగా భావిస్తా. ఒకవేళ అగ్రకులం కానివ్వండి, లేకపోతే కింద ఉన్నటువంటి ఒక కులం కానివ్వండి, లేక ఒకవేళ హై తరగతులు ఉన్నటువంటి వాడు కానివ్వండి, లో తరగతిలో ఉన్నటువంటి వాడు కానివ్వండి, ఎవరమైనప్పటికైనా సరే మనం అందరం మానవమాతులమని యేసు చూపించిన ప్రేమ తాత్పర్యంతో అందరినీ సమానంగా చూస్తూ ఉంటాము. ఒక మంచి మనసు అనేటువంటిది మనకు కలిగి ఉంటాం. అంతకు మించి వేరేమీ కాదు స్నేహితులారా. సో మరొకసారి నేను ఎవరైనా ఒకవేళ ఆయాసంగా ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవం మీద ఏమన్నా అక్కస్సు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నట్లయితే, లేక ఒకవేళ మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరైనా ఇలాగున్న క్రైస్తవ్యం మీద దుమ్మెత్తిపోస్తూ, క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, కోపం తెచ్చుకొని మాట్లాడుతూ, ఒకవేళ మిమ్మల్ని కూడా ఇలాగ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెట్టుకున్నందు చేత మిమ్మల్ని ఏమైనా అంటూ ఉన్నట్లయితే దేవుని దగ్గర పెట్టుకుందాంలేండి. వాళ్ళ గురించి మనం వాదోపవాదం పెట్టుకోవద్దు, వాళ్ళని ఏదో నచ్చ చెప్పాలని ప్రయత్నం చేయొద్దు. దేవుని దగ్గర అప్పగించుకుందాం. ఆ దేవాతి దేవుడే వాళ్ళకి తెలియజేస్తాడు, వారి కన్నులు తెరుస్తాడు, వాళ్ళకి మంచితనం ఏంటో చూపిస్తాడు. మనం మంచిగా ఉండాలి, మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి, మనం అందరితో మంచిని కలిగి ఉండాలి. ఇది నేర్పిస్తుంది నా బైబిల్ గ్రంథం. ఇది తెలియజెప్తుంది క్రొత్త నిబంధనలోను, ఈవెన్ ఇంక్లూడింగ్ పాత నిబంధనలో. బట్ పాత నిబంధనలో ఇట్స్ లైక్ ఎ రిలీజియస్, మతపరంగా ఉండినటువంటి ఒక విషయంగా పాత నిబంధనలు ఉండినటువంటిది. కానీ అదే క్రొత్త నిబంధనలో మనం చూసేసరికి ప్రభు మన గురించి తెలియజెప్పేటువంటి విషయం. సో ఇవన్నీ నేను ఆలోచన చేస్తుంటే స్నేహితులారా, ఈరోజు నుంచి కొంతకాలం పాటు నాకేమనిపించింది అంటే, అసలు ఒక్కసారి మనం ఆ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఆ ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఇది నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అందుచేత స్టెప్ బై స్టెప్గా కొంతకాలం పాటు మీ కొరకు కొన్ని విషయాల్ని నేను బోధించాలని ఆశపడుతున్నా. క్రమం తప్పకుండా చూడండి. ఓకే, రేపటి నుంచి మీరు ప్రతిరోజు ఉదయకాలం మీరు చూడండి. అలాగనే ఒకవేళ మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా చూడమని తెలియజెప్పండి. ప్రతిరోజు ఉదయకాలం ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమం, ఈ సత్య సువార్త అనే కార్యక్రమంలో నుంచి నేను మీ కొరకు ఒక ప్రత్యేకమైన తరగతులుగా నేర్పిస్తున్నాను. బై ఒకవేళ ఈ 2018వ సంవత్సరంలో ఈ జూన్ మాసంలో నేను ఒక బైబిల్ తరగతులు పెట్టి ఉన్నాను కనుక ఆ తరగతుల్లో కూడా ఇలాగున్న అంశం వెంబడి అంశముగా బైబిల్ గ్రంథంలో నుంచి వేరువేరు అంశాలుగా తీసుకొని ఒక్కొక్క తరగతిగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికైనటువంటి రీతిగా నా వంతు నేను కృషి చేస్తున్నా. అదే విషయాల్ని ఈరోజున మీ కొరకు కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. చాలా కాలంగా నేను శాటిలైట్ ఛానల్స్లో మాట్లాడుతున్నప్పుడు వారానికి ఒక రోజు అని అంటే సరిపోయేది కాదురా అని అనుకున్నా.
దేవుని మహాకృప చేత ఈ కాంతి టీవీ ఛానల్లో నేను ఎలాగున ఒక్కొక్క మెసేజ్ డైలీ ఒక మెసేజ్గా నేను ఇవ్వటం నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. నేనే పొరపాటు చేస్తున్నా. నిజానికి నేను ఇతర దేశాలకు వెళ్ళటం, తర్వాత సంఘ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, తర్వాత ప్రసంగాలు చేయడానికి బయటికి వెళ్ళడం, ఈ స్కెడ్యూల్లో ఈ ఎండాకాలంలో కూడా నేను ఉన్న ఒకరోజు 2 రోజులు ఇంటికి వస్తే ఆ ఒక్కరోజు 2 రోజులు కూడా నేను తట్టుకోలేక, నేను రాలేక కొన్ని ఆ మధ్య కాలంలో రిపీటెడ్ ప్రోగ్రామ్స్గా ఎప్పుడెప్పుడో ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్స్ మేము వేస్తున్నప్పుడు కొంతమంది అయ్యా ఇది ఎప్పుడుదో అన్నట్టుగా మీరు ఒక విషయం చెప్తున్నారు, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్న దాని గురించి ఒక మాట ఇది చెప్పారు, పరీక్షల గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పినారంటే తప్పలేదు. అయినను మీరు అలా సహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా, మీకు దీవెనలు తెలియజేస్తున్నా. బట్ ఇక్కడ నుండి వీలైనంత మటుకు కొన్ని వర్తమానాలని నేను మీ కొరకు తీసుకొని వస్తున్నప్పుడు మీరు క్రమం తప్పకుండా వీటిని కనుక మీరు పాటించగలిగితే సంతోషం. ప్లస్ ఈ నా ప్రసంగాలన్నీ కూడా యూట్యూబ్లో నేను పెడుతూ ఉన్నాను కనుక ఒకవేళ యూట్యూబ్లో నా పేరు కొడితే చాలు, ఏ రీతిగా అయినా సరే మొత్తానికి ఉన్న ఛానల్స్లో వచ్చినవన్నీ వేరు ఛానల్స్లో వచ్చినవి కూడా వాళ్ళు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కనుక ఆ ప్రకారంగా అప్లోడ్ చేయబడి మీరు యూట్యూబ్లో కూడా వీటిని మీరు వీక్షించవచ్చు. సో ఈరోజు స్టార్టింగ్ రోజుగా ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట నేను ఏమిటంటే, అసలు ఇశ్రాయేలీల చరిత్ర చెప్పాలంటే దానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారి గురించి మనం మాట్లాడుకోవాలి. అబ్రహాం గారు కల్దీయుల ప్రదేశమైనటువంటి ఊరు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి వచ్చినారు. వాస్తవాన్ని దాన్ని ఇరాక్ ఏదో అనుకుంటే అంటారు, ఇరాన్ ఐఎమ్ ఆల్సో నాట్ క్లియర్. ఒకవేళ అది ఇరాక్ అయి ఉండొచ్చు, ఇరాక్లో ఉన్నటువంటి ఒక ప్రదేశమై ఉండి ఉండొచ్చు. బట్ ఊరు అనేటువంటి ఒక ప్రదేశం కల్దీయుల ప్రదేశం అని చెప్పేసి అని అంటారు. సో అక్కడి నుంచి ఆయన బయలుదేరి హారాను వరకు వచ్చిన్నారు, వాళ్ళ నాన్నగారితో వచ్చిన్నారు. ఈలోగా హారానుకు వచ్చిన తర్వాత వాళ్ళకి బిజినెస్ బాగుంది. అక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాలు ఏముందంటే, హారాను వరకు వచ్చిన అబ్రహాం గారి యొక్క తండ్రి తెరహ అనేటువంటి ఆయన సెటిల్ అయిపోయాడు హారాన్లో. అక్కడే బహుశా ఇల్లు కట్టుకున్నారో లేకపోతే ఎట్లాంటి రీతిగా సెటిల్ అయ్యారో మొత్తానికి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయి ఉండిపోయి ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే కొంతకాలానికి తెరహు అనేటువంటి ఆయన మృతి చెంది ఉన్నాడు, అనగా అబ్రహాం గారి యొక్క తండ్రి మృతి చెంది ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తెరహు మృతి పొందిన తరువాత దేవుడైన యెహోవా అబ్రామును పిలిచి అబ్రాముతో అంటాడు, అబ్రామా నీవున్న చోట నుంచి నువ్వు బయలుదేరి నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించేటువంటి ఒక ప్రదేశానికి రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను అని దేవుడైన యెహోవా అబ్రామును పిలిచి ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక విషయం గమనిద్దామా? ఒక్కొక్కసారి మన యొక్క సిబ్లింగ్స్ అని అంటాం చూసారా, మన బంధువర్గం లేకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన ఇతరులైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడైతే మనం కూడా తెచ్చుకుంటూ ఉంటామో అక్కడ కొన్నిసార్లు దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ప్రణాళిక సైలెంట్గా ఉంటాడు దేవుడు. ఒక్కొక్కసారి అవన్నీ తెగిపోయిన తర్వాత, అవన్నీ రాలిపోయిన తర్వాత, వాటి నుంచి మనం దూరమైన తర్వాత హీ పేషెంట్లీ వెయిట్స్ అనమాట. దేవుడు కనిపెడుతూ వచ్చినాడు. యాజ్ లాంగ్ యాజ్ అబ్రహాం వాజ్ డిపెండింగ్ అపాన్ హిస్ ఫాదర్, తండ్రి మీద ఆధారపడి ఆ తండ్రిని చూస్తూ తండ్రి ఉన్నంత వరకు దేవుడు అబ్రహామును పిలవలే. అలాగే మన పాత నిబంధనలో మరి యొక్క చరిత్ర భాగాన్ని కూడా మనం చూసినట్లయితే వాస్తవానికి యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ఆయన 5 అధ్యాయాల పాటు ప్రవచనం చెప్తూ వచ్చినాడు. కానీ 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఈ ప్రవక్త అయినటువంటి యెషయా దేవాలయంలోనికి వెళితే అక్కడ ఒక దర్శనం ఆయన చూచాడు. నేను ఎవరిని పంపుదునో ఎవడు పోవును అని చెప్పేసినటువంటి ఒక స్వరాన్ని విన్నాడు. తన పెదవులో కాల్చబడి ఆ తర్వాత స్వరం ప్రకారంగా తన తదుపరి 60 అధ్యాయాలు ఆయన అక్కడ మరలా తర్వాత ప్రవచనాలు చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే అక్కడ కూడా నేను ఏమనుకుంటానంటే, ఎందుకు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అని పరిశుద్ధాత్ముడు వ్రాయించి ఉండి ఉంటాడు అంటే, బహుశా బీయింగ్ ఏ ప్రాఫెట్, ప్రవక్త అయ్యుండి కూడా ఒక రాజుగారి మీద ఆధారపడి ఆ రాజిస్తున్న పోషణ, రాజిస్తున్న సహకారం బహుశా అది ఉండిందేమో. సో అది అయిన తర్వాత అతడు ఎప్పుడైతే మృతి పొందాడో అప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని కట్టింగ్లు అవుతూ ఉంటాయి, కొన్ని సెన్సార్లు అవుతూ ఉంటాయి, కొన్ని సిజరింగ్ అవుతూ ఉంటుంది,
కొన్ని కత్తిరింపులు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని మొక్కలకి మనం కూడా ఏం చేస్తామంటే ఆకులు దూసేస్తూ ఉంటాం కదా. గడిచిన వేసవి కాలంలో ఈ మల్లెపూలు సంబంధించినటువంటి ఒక విషయంలో నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే, దాని ఆకులు ఎంత దూసేస్తే మల్లె మొక్కకి అంత మల్లెపూలు వస్తాయంట. అందుకని ఆకులన్నీ తీసేస్తారు, దాని బలమంతా ఆకులకు వెళ్ళిపోతుందని తీసేస్తారు. అప్పుడు ఆ పువ్వులకి చక్కని వాసన, చక్కని పువ్వులు ఆ యొక్క మల్లె తీగకి రావటం అనేటువంటి జరుగుతుంటుంది. అలాగే ఒక్కొక్కసారి దేవుడు కావాలనే కొన్ని కత్తిరిస్తూ ఉంటాడు, కావాలని కొన్ని కత్తిరింపబడేటట్టుగా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. బట్ వన్ థింగ్, ఒక విషయం తెలుసా, అక్కడ అబ్రాం విషయంలో దేవుడు ఏమన్నాడంటే ఒక పిలుపు అబ్రామునకు ఇచ్చి ఉన్నాడు. ఆ పిలుపులో దేవుడు పలికిన మాట ఏంటంటే, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్. హే బ్రదర్, ఈరోజు బహుశా ఒకరిని నేను చూస్తూ ఉన్నా, ఇప్పటికే నువ్వు కత్తిరించబడిన రీతిలో ఉండి ఉన్నావు కదా, ఇప్పటికే నీకు అన్నీ తెగిపోయినట్టుగా ఉండి అన్నవి కాదు, బహుశా నీకు ఉన్నటువంటి ఎంటాంగిల్మెంట్స్ అన్నీ కూడా కత్తిరించబడినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి కాదు. బహుశా ఒక బ్రదర్ గారు లేక ఒక సిస్టర్ గారు, మీ కుటుంబీకులు కూడా మీకు దూరం అయిపోయినటువంటి రీతిగా, మిమ్మల్ని దూరం చేసుకున్న రీతిగా ఉండి ఉన్నారు కాదు. అందరూ ఉన్నారు కానీ ఎవరూ మిమ్మల్ని పట్టించుకుంటలే. అనేక మంది ఉన్నారు మీకు బంధువులు, మీ ఇంటి పేరిట వాళ్ళు, కానీ ఎవరు కూడా మిమ్మల్ని గురించి ఆలోచన చేసిన వాళ్ళు లేరు, ఎవరో మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈరోజు ఎక్కడో డీప్ డౌన్ మీ హృదయంలో ఒంటరితనము అనేటువంటిది మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు కదా. ఎక్కడో మీ హృదయాంతరంగంలో ఒక వేదన, ఒక ఆవేదన అనేటువంటిది మీ హృదయంలో ఉండి అన్నది కాదు. కలవరపడద్దు. ఈరోజు నేను అంటాను, సంథింగ్ గ్రేట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. సంథింగ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్ ఆన్ యువర్ వే. ఒక గొప్ప ఆశీర్వాదం అనేటువంటిది మీ మార్గంలో మీకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నా ద్వారా అండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నటువంటి అమాంతంగా ఏదో ఒక ఆడిబుల్ వాయిస్ లాగా వచ్చేయాలని ఎదురు చూడక్కర్లే. అవసరమైతే దేవుడు అలాగున్న పిలిచి వినేటువంటి ఒక పిలుపుతో కూడా దేవుడు పిలవగలడు. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు కాల్ యూ లైక్ దట్, హీ కెన్ ఈవెన్ కాల్ యూ లైక్ యాజ్ హీ కాల్డ్ అబ్రాహాముని పిలిచినట్లుగా మిమ్మల్ని కూడా పిలవచ్చు. కానీ ఈరోజు నా ద్వారా, ఈ సత్య సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎనఫ్ బ్రదర్. బహుశా ఈ రోజుని ఏ మార్గం మీకు కనబడడం లేదు, అన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. బహుశా మీకు ఒక ఉద్యోగం రాకుండా ఆగిపోయింది, బహుశా మీ విద్యలో మీరు పైకి వెళ్లకుండా అయిపోయింది, బహుశా విద్యలో ఫెయిల్ అయినటువంటి ఒక పరిస్థితి ఏదో వచ్చింది. అప్లికేషన్లు పెట్టుకున్నారు 1-2 చోట్ల, కానీ ఎక్కడ ఏమీ కనబడలే. ఈరోజు నేను అంటాను, దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. బ్రదర్, మీకే నేను మాట్లాడుతున్నా. అమ్మా, సిస్టర్, మీకే నేను మాట్లాడుతున్నా, మీతోటే మాట్లాడుతున్నా. ఆడపిల్ల వయ్యున్నా దేవుడు నేను పిలుస్తున్నాడమ్మా. ఈరోజు నేను ఒక సహోదరు అనుకుంటుంది, నన్ను దేవుడు పిలవటమా, ఆడపిల్లండి నేనేం చేయగలను అని చెప్పేసి అనుకున్నాను. నో, ఈరోజు నేను చెప్పగలిగిన మాట, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక ఆడపిల్లగా నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయగలరు. ఇది నేను ఇస్తున్న మాట. ఆడపిల్లని సైతం, దిస్ ఈజ్ మై ఎంకరేజ్మెంట్. ఇది నా ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి ఒక మాట. ఇది ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తాడు అన్నీ తెంచివేయబడ్డానికి, అన్నీ తెగిపోవడానికి అన్నట్లుగా. కానీ ఆ దేవాతి దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఏం జరిగింది అబ్రాహాము జీవితంలో? అబ్రాహాము వాజ్ బ్లెస్డ్. అబ్రాహాము దీవించబడ్డాడు, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా వెండి, బంగారము, పశువులు కలిగినటువంటి వాడు బహుధన సంపన్నుడుగా దేవుని చేత ఆశీర్వదించబడినాడు. సో ఈ దినాన్ని, ఈ ఉదయకాల సమయంలో మీరు ఒకవేళ ఇటు ఫైనాన్షియల్గా దేవుడు మిమ్మల్ని దీవించగలడు, ఆర్థికముగా ఒకవేళ ఇహలోక సంబంధంగా దేవుడు మిమ్మల్ని దీవించగలడు. వీటన్నిటికంటే మించినటువంటి ఆశీర్వాదం నేను చెప్పాల్సి వస్తే, మన బ్రతుకు, మన జీవితాన్ని మార్చి ఆ దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన అబ్రహాం గారి యొక్క మనవుడైనటువంటి యాకోబు అనేటువంటి ఆయన దేవునితో పెనుగులాడుతూ అంటాడు, దేవుడా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇంకేం దీవెనలు కావాలరా నీకు? నాయన, నీకు ఇన్ని పశువులు ఉన్నాయి, ఇంతమంది కాపర్లు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, ఇంకేం కావాలి నాయన నీకు అన్నట్టుగా అడుగుతున్నాడు. నో, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. అప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడంటే, నీ పేరు మోసగాడు అని అర్థమిచ్చే యాకోబుగా కాక, దేవునితోనే పెనుగులాడి నువ్వు విజయాన్ని పొందుకున్నావని అర్థమిచ్చే ఇశ్రాయేలు అనే పేరు పెడుతున్నానని చెప్పి దీవించాడు. అంటే జీవితాన్ని మార్చేశాడు. నువ్వు ఇక మీదట మోసగాడిగా ఉండవలసిన అవసరం లేదు, మోసముతో ఆశీర్వాదాలను పొందాల్సిన అవసరం లేదు. నువ్వు నాతోనే పెనుగులాడి నువ్వు నెగ్గి నువ్వు విజయాన్ని పొందుకున్నావు కనుక నేను నిన్ను దీవిస్తున్నాను అని చెప్పినటువంటి దీవెన మాట. ఈరోజు అదేనని చెప్తున్నాను, మీ జీవితం మారిపోతుంది.
ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, బహుశా నువ్వు ఎంతవరకు త్రాగుతూ ఉన్నావేమో, ఎంతవరకు సిగరెట్లు తాగుతున్నావు, చెడ్డ అలవాట్లకు బానిసైపోయినావు, ఎవరెవరితోటో ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, యేసు నామములో నేను పలుకుతున్నా, యేసు రక్తం ద్వారా నేను పలుకుతున్నా, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడంటే, మనం పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తు వలన మనము పొంది ఉన్నాము, మీకు కలిగింది. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, బ్రదర్, డోంట్ వరీ అబౌట్ దాట్. తెగిపోయినటువంటి దాని గురించి నువ్వు కలవరపడకు, తెగిపోయినటువంటి వాటి గురించి నువ్వు ఆవేదన చెందుకు, ఎలాగైపోయిందంటే అలాగైపోయిందంటే చెప్పేసి అని ఇబ్బంది పడొద్దు. అవన్నీ దేవుని అనుమతి లేకుండా మనకు జరగదు. అలా తెగిపోయినాయి అని అంటే, అలా కొన్ని విషయాలు సిజర్ చేయబడినాయి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీ జీవితంలో జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను పిలిచాడండి 42 సంవత్సరాల క్రితం ఆ దేవుడు నన్ను పిలిచాడు. ఈరోజు కూడా అనేక మందికి దీవెనకరంగా ఆయన నన్ను ఉంచినాడు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులుగా అప్పగిస్తున్నా. నిజమేనైనా కష్టాలు వచ్చినాయి, కన్నీటి పరిస్థితులు వచ్చినాయి, కొన్ని తెగిపోయినాయి, మేము తట్టుకోలేనటువంటి ఒక వేదనలు ఎదురైనాయి, తట్టుకోలేని భరించలేనటువంటి ఒక తెగిపోయినటువంటి ఒక విషయాలు మా జీవితంలో ఎదురైనాయి. ఏంటో ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగట్లే, ఎంత ప్రయత్నం చేసినా మేము దాన్ని సాధించలేకపోతున్నాం. బహుశా నీ ప్రణాళిక ఏదో ఉందనైనా. ఎదిగే దినాన్ని బిడ్డలని నేను ధైర్యపరుస్తున్నా, కలవరపడినవ్వకుండా వారి హృదయాల్ని ధైర్యపరచండి, వారి కన్నీరు తొడవండి, వారి ఆలోచనలను మా ప్రభావ సమాధానపరచండి, శాంతి నెమ్మది బిడ్డలకు దయచేయండి. నీ నామానికి మహిమకరంగా వీరు ఎలాగున ఆశీర్వదించబడుతున్నారో, ఎలాగున ఇతరులకు దీవెనకరంగా ఉండబోతున్నారో అది మేము తెలుసుకుని నాకు సహాయం చేయండి. ఆనాడు అబ్రహామును మీరు పిలిచారు, అబ్రహామును మీరు ఆశీర్వదించారు, ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా నేను మీరు మమ్మల్ని పిలిచారు కనుక మీరు పిలిచిన పిలుపు ప్రకారంగా మీరు మమ్మల్ని ఆశీర్వాదానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆశీర్వాద కారణంగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారనే సత్యాన్ని మేము తెలుసుకోవడానికి నీ కృప దయచేయమని దీవించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మీ భవిష్యత్ అంతటి యందును మెండుగా మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశ్రయించండి. జస్ట్ బిలీవ్ ఇట్, అంతే. డోంట్ వరీ అబౌట్ ద సిజర్డ్. ఏ విషయాలు కత్తిరించి వేయబడినవో దాని గురించి ఆలోచన చేయకండి. నిజాన్ని చెప్పాలంటే అలా కత్తిరించబడినప్పుడే ఆ దేవాతి దేవుడు మనల్ని పిలిచి ఆ పిలుపునకు మనం లోబడినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనతో పాటుగా అనేక మందిని మనం దీవించడానికి మనల్ని ఒక దీవెనకరంగా చేస్తున్నాడు. మీరు పొందుకున్న మేలులు ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ SMS ద్వారా కానీ మీరు మాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకుంటే ఈమెయిల్ ద్వారా కూడా మీరు నాతో సంప్రదింపులు చేయొచ్చు. నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనలను ఆశీర్వదించడానికి మనల్ని పిలిచిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.